సర్వే చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ మీద దారుణమైనటువంటి దాడి జరిగిందన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. తెలుగుదేశం వాళ్ళు కొట్టారన్నటువంటిది. మేము అధికార పార్టీ నాయకులం, పోలీసులు అధికారులు ఎవరైనా లెక్కలేదు అన్నట్టు వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరికి అద్దం పడుతున్న వ్యవహారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం బచ్చేహళ్లిలో తాజాగా చోటు చేసుకుంది. బచ్చేహళ్లిలో సర్వే నెంబర్ 97/1లో వైఎస్ఆర్సీపీ నాయకురాలు కుటుంబానికి 97 సెంట్ల పొలం ఉంది. ఈ 97 సెంట్ల కొంత భూమిని పక్కనే సర్వే నెంబర్ 97/2లో కొంత భూమి ఉన్న టీడీపీ నేత మల్లన్న ఆక్రమించుకున్నాడు. ఆక్రమణ నుంచి వైదొలగాల్సింది ఎన్నిసార్లు చెప్పిన మల్లన్న వెనకపోవడం, తమ పొలానికి సర్వే చేయాలని వైఎస్ఆర్సీపీ చెందిన మహిళా రైతు బాధితురాలు భార్గవి తహసీల్దార్ కార్యాలయంతో పాటు పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో శనివారం స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసుల రక్షణతో పొలం సర్వే చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ నేత మల్లన్న, అతని కుటుంబ సభ్యులు అశ్వర్ధమ్మ, తిప్పేస్వామి, కవిత, శివ పచ్చకండు వాళ్ళు కప్పుకుని మరి అక్కడికి వచ్చారు. పోలీసులను, రెవెన్యూ అధికారులను సర్వే చేయకుండా అడ్డుకున్నారు. సర్వే చేయడానికి మీరెవర్రా అంటూ దాడికి దిగారు. దాడిలో సర్వేయర్ శ్రీలక్ష్మి కింద పడిపోగా మహిళా కానిస్టేబుల్ రాజ్యలక్ష్మి చేతికి బలమైన గాయమైంది. అటు సెట్టూరు ఎస్ఐ సుమన్, కంబదూరు ఎస్ఐ లోకేష్ పైన దురుసుగా ప్రవర్తిస్తూ చొక్కాలు చిరిగిపోయేలా దాడి చేశారు. అక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్ అనిల్ కుమార్ రెడ్డి పైన దాడికి యత్నించగా వీఆర్ఏలు సిబ్బంది అడ్డుకున్నారు. అయితే స్థానికులు, పాత్రికేయులు జరిగిన సంఘటన తమ సెల్ ఫోన్లో రికార్డు చేస్తున్న పోలీసులు అడ్డుకుని వీడియోలు, ఆడియోలను తొలగించడం గమనార్హం. ఘటన మీద బాధితుల ఫిర్యాదు మేరకు సెట్టూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా దాడి చేయడం హేయం, మాకు పీజీఆర్ఎస్లో వచ్చిన ఆర్జీ మేరకు శనివారం పొలం సర్వే చేయడానికి వెళ్ళగా మమ్మల్ని దుర్భాషలాడుతూ దాడికి దిగారు, విధులకు ఆటంకం కలిగించారు. ఎన్నడూ లేని విధంగా గ్రామంలో ఇలా ప్రభుత్వ అధికారుల మీద దాడికి దిగడంతో భయాందోళనకు గురయ్యామంటూ సెట్టూరు డిప్యూటీ తహసీల్దార్ స్టేట్మెంట్ని కూడా ఇక్కడ సాక్షి హైలైట్ చేసింది.